హార్నర్ నుంచి ఇలాంటి మొబైల్ ఒకటి చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త మొబైల్ వచ్చింది. అదే హానర్ X80 Pro Max మొబైల్ అనమాట. సో చూడండి, ఇది ఇందులో వచ్చేసరికి 11,000 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్ అనేది. దీని కెమెరా కానీ బ్యాటరీ కానీ అన్నీ డిఫరెంట్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో మెయిన్ వచ్చేసరికి ఇది 11,000 mAh బ్యాటరీ. ఇందులో ఇప్పుడు వరకు 11,000 mAh బ్యాటరీతో వచ్చిన మొబైల్ అనేది ఏదీ లేదు. ఇదే ఫస్ట్ 11,000 mAh బ్యాటరీ మొబైల్ అనమాట. అందులో వరల్డ్ వైడ్లో కూడా ఎక్కడా లేదు. అంటే బ్రాండ్స్లో చూసుకుంటే చైనీస్లో ఉన్నాయేమో తెలియదు, కానీ మొబైల్లో అయితే బ్రాండ్లో అయితే లేవు. సో బాక్స్లో కూడా అన్ని యాక్సెసరీస్ వస్తున్నాయి. 90 watts పవర్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. USB A to C టైప్ పవర్ CP కేబుల్ ఇస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ TPU కేస్ కూడా ఇస్తున్నారు. బాక్స్లో యాక్సెసరీస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఏది మిస్ అవ్వట్లేదు. అడాప్టర్, కేబుల్, కేసు, సిమ్ ట్రిపుల్ అన్నీ ఇస్తున్నారు. మొబైల్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో చూడండి, మొబైల్ చాలా సింపుల్గా ఉన్నది. మొబైల్ అనేది కెమెరాస్ 4 కెమెరాస్ కనిపిస్తుంది కదా, కానీ అందులో ఒకే ఒకటి ఉంటుంది మెయిన్ కెమెరా, అది బ్యాక్ సైడ్, ఇంకోటి ఫ్లాష్ కెమెరా. ఇంకా సో ఇందులో కెమెరా గురించి తర్వాత చూసుకుందాం. మెయిన్ మొబైల్లో అయితే చూద్దాం. మొబైల్ చాలా స్లిమ్ అనమాట. చూస్తుంటే మన రెగ్యులర్ మొబైల్లో ఉంటుంది. 11,000 mAh మొబైల్ అంటే మామూలుగా ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాగా ఉండాలి, కానీ అది అంత పవర్ అంత వెయిట్ కూడా ఉండదు. వెయిట్ కూడా చాలా తక్కువ, 203 grams వెయిట్ ఉంటుంది మొబైల్ అనేది. ఈ మొబైల్ మనకి చాలా తక్కువ వెయిట్తో ఇంకా స్లిమ్గా వస్తుంది. మళ్ళీ లావుగా కూడా కాదు, స్లిమ్గా వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ అయితే అసలు మీకు ఎక్సలెంట్ ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ కూడా ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ ల్యాగ్స్ ఉండవు. డిస్ప్లే కూడా బాగుంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగా ఎక్కువ ఉంది. పిక్స్ బ్రైట్నెస్ కూడా ఉంది. ఇది IP68 69 69K రెజల్యూషన్తో వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ IP68 ఉంది, IP69 ఉంది, IP16K కూడా ఉందన్నమాట. డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్తో కూడా వస్తుంది ఈ మొబైల్ అనేది. సో ఇది చూసినట్లయితే డ్రాప్ టెస్ట్ కూడా ఉంది. డ్రాప్ రెసిస్టెన్స్, క్లియర్ హార్డ్ డ్రాప్ రెసిస్టెన్స్ అనేది ఉన్నదన్నమాట ఈ మొబైల్లో. అంటే మీరు పైనుంచి కింద పడేసిన మ్యాక్సిమం దీనికి ఏమీ కాదు, అంత గట్టి మొబైల్ అనమాట. ఇది అల్యూమినియం సిలికేట్ గ్లాస్తో వస్తుంది. ఇది నార్మల్ మొబైల్ లాగానే సైడ్ చూడండి బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే కింద స్పీకర్ గిల్లు, C కేబుల్ పోర్ట్ కూడా ఉంది. USB-C కేబుల్ అనమాట. సో అది C కేబుల్తో వస్తుంది. USB 2.0తో వస్తుంది అనమాట స్పీకర్ అనేది. సో ఛార్జింగ్ పోర్ట్ అది. సో ఇంకా కింద ప్రైమరీ మైక్, IR బ్లాస్టర్, మళ్ళీ ఇంకా పైన కూడా ఇది మనకి ఇది స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. ఈ మొబైల్ థిక్నెస్ చూసారు కదా, 8.1 mm ఉంది మొబైల్ థిక్నెస్ అనేది. వెయిట్ చూసినట్లయితే 203 grams. ఇందాక చెప్పాను కదా, 203 gramsతో 11,000 mAh బ్యాటరీ అనమాట. ఇది ఇక్కడ క్లియర్గా ఉంది 11,000 mAh బ్యాటరీ వచ్చి. సో ఇదే ఇండస్ట్రీ మొత్తం మీద లార్జెస్ట్ మొబైల్ అనమాట. అంత బ్యాటరీతో ఉన్నది ఇప్పుడు దాకా ఏ మొబైల్ లేదు. ఇంక ఈ మొబైల్ బ్రైట్నెస్ చూసినట్లయితే 10,000 nitsతో వస్తుంది బ్రైట్నెస్ అనేది. ఇంకా డిస్ప్లే అయితే 6.8 inches డిస్ప్లేతో వస్తుంది. 2K రెజల్యూషన్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉందన్నమాట ఈ డిస్ప్లేకి. ఇంకా 10,000 nits బ్రైట్నెస్ అనమాట. సో ఇమేజ్ క్వాలిటీ, మీరు వీడియో రికార్డింగ్ కానీ వీడియో ప్లేయింగ్ కానీ బయట చూసినట్లయితే మీకు ఇమేజ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ Snapdragon 6th Generation 5తో వస్తుంది. కొంచెం ఓల్డ్ జనరేషన్ అనమాట. LPDDR4X UFS 3.1తో వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా చెప్పే కదా, 50 MP కెమెరా అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 8 MP కెమెరా. ఇది మీకు 11,000 mAh బ్యాటరీ కెపాసిటీ ప్లస్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు 3 నుంచి 4 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జ్ చేయడానికి 0 to 100% మీకు అరౌండ్ 1 hour 10 minutes పడుతుంది అనమాట. రివర్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఇంకా ఇది చూడండి, Wi-Fi 6 ఉంది, Bluetooth 6.0 ఉంది, NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, eSIM ఉంది. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఏవి మిస్ చేయలేదు. ఇదైతే ఫోన్ అయితే మీకు హానర్ నుంచి వచ్చిన మొబైల్. ఈ మొబైల్ కాస్టింగ్ చూసినట్లయితే, అంటే వాళ్ళ కరెన్సీలో చూసినట్లయితే 24,222 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్ ఈ మొబైల్ మీకు కొనాలి అంటే 25,000 వరకు అవుతుందన్నమాట. ఈ మొబైల్ కాస్ట్ అనేది 25,000 అప్రాక్సిమేట్ తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ మొబైల్ మీకు ఇండియాలో దొరకదు. ఇది ఓన్లీ చైనాలో, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంది, కానీ మన ఇండియాలో అయితే లేదు. ఇండియాలోకి రాదనమాట ఈ మొబైల్. కావాలి అంటే మీరు ఇంపోర్ట్ చేయించుకుని కొనుక్కోవాలి, అక్కడి నుంచి కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ కుదరదు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఇలాంటి కంటెంట్ అంటే మీకు ఇలాంటి మన ఇండియాలో దొరికిన మొబైల్స్ గురించి సపరేట్గా వీడియోస్ ఏమైనా చేయాలని చెప్పినట్లయితే, కావాలనుకున్నట్లయితే, దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే
నేను దాని గురించి అలాంటి మోడల్స్ ఏమున్నాయో వాటన్నిటి గురించి సపరేట్గా కొత్త వీడియోస్ అయితే చేస్తాను. సపరేట్గా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి అంటే మొన్న మోడల్స్ లేటెస్ట్ ఏమున్నాయి, మనకు తెలియని అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఏమున్నాయి అనే వాటి గురించి.